Merits and demerits of median. Merits. It is rigidly defined. ఒక స్పెసిఫిక్ ఫార్ములా ఉందన్నమాట, ఖచ్చితంగా అదే ఫాలో కావాలి. మీడియన్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు క్యాలిక్యులేట్. పెద్ద పెద్ద ఫార్ములాసే ఉండవు, చిన్న ఫార్ములాసే ఉంటాయి. ఈజీగా అర్థం చేసుకుని ఈజీగా దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సిన్స్ మీడియన్ ఈజ్ ఏ పొజిషనల్ యావరేజ్, ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ఆల్ ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్. పొజిషన్ ద్వారా మనం డిసైడ్ చేస్తాం కాబట్టి మీడియన్ అనే దాన్ని. వాల్యూస్ అనేవి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎంత పెద్దగా ఉన్నా పెద్ద మనకి ఇబ్బంది ఏం లేదనమాట. మీడియన్ కెన్ బి కంప్యూటెడ్ వైల్ డీలింగ్ విత్ ఏ డిస్ట్రిబ్యూషన్ విత్ ఓపెన్ అండ్ క్లాసెస్. ఓపెన్ అండ్ క్లాసెస్ అనేటువంటి సిస్టంలో డేటా ఇచ్చినా కూడా మీడియన్ మనం కనుక్కోవచ్చు. మీడియన్ కెన్ సమ్టైమ్స్ బి లొకేటెడ్ బై సింపుల్ ఇన్స్పెక్షన్ అండ్ కెన్ బి కంప్యూటెడ్ గ్రాఫికల్లీ. బేసిక్గా మీడియన్ మనం గ్రాఫికల్గా చెప్పలేము మనం, సో దీన్ని గ్రాఫికల్గా చెప్పగలుగుతున్నాం మనం సింపుల్ ఇన్స్ట్రక్షన్ ద్వారా కూడా దీన్ని కనిపెట్టవచ్చు. Median is the only average to be used while dealing with qualitative characteristics. Not only quantitative, qualitative characteristics కూడా మనం దీని ద్వారా కనిపెట్టవచ్చు. These are the merits. So demerits ఏంటంటే ఇక్కడ in case of even number of observations for an ungrouped data, median cannot be determined exactly. Even number of items ఉన్నప్పుడు exact answer రాదన్నమాట. Median being a positional average, it is not based on every item of the distribution. ప్రతి ఐటమ్ మీద ఏం డిస్ట్రిబ్యూట్ ఉండదు, 5th పొజిషన్ ఉండదు, 6th పొజిషన్ ఉండదు అనుకుంటాం కాబట్టి ఆ వాల్యూ మీద డిపెండ్ అయి ఉండదు. మీడియన్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఫర్దర్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్. ఒక గ్రూప్ చేసిన తర్వాత మరో గ్రూప్ కొత్తగా యాడ్ అయితే మళ్ళీ అన్నీ కలిపి చేసుకోవాలి తప్పించి మనం మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ ద్వారా వాటిని ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ చెప్పలేము అనమాట. మీడియన్ ఈజ్ రిలేటివ్లీ లెస్ స్టేబుల్ దాన్ మీన్ కంటే ఇది లెస్ స్టేబుల్గా ఉంటుంది. మీరు ప్రతి వీడియోని కూడా 1-2 సార్లు వినండి, విన్నాకనే జాగ్రత్తగా ఒక నోట్స్ మీద నోట్ చేసుకోండి. ఇది ఫండమెంటల్స్ నుంచి చెప్తూ క్లాస్ రూమ్కి ఆల్టర్నేటివ్గా దీన్ని తయారు చేసే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. క్లాస్ రూమ్లో శ్రద్ధగా వినండి, ఈ వాసంత కేర్ఫుల్గా ఒక లెసన్ వినండి. దెన్ మీకు ఫర్దర్గా చదువుకోవడానికి, మీకున్న ఐడియాని ఎన్హాన్స్ చేయడానికి ఈ వీడియోస్ అన్నీ ఉపయోగపడతాయి. ఓల్డ్ ఎగ్జామినేషన్ పేపర్లో ఉండే అన్ని క్వశ్చన్స్ పెట్టాలి అనేది నా ధ్యేయం. ఎగ్జామ్ ప్రిపరేషన్కి మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. సో 1-2 సార్లు వీడియోస్ వింటూ ఉండండి. ఆల్ ద బెస్ట్.